అర్ధరాత్రి దాటి ఉంది. అర్జున్ రూమ్ 309లో చెకిన్ చేశాడు. మేనేజర్ ఒక మాట మాత్రమే చెప్పాడు. రాత్రి 3 గంటల తర్వాత అద్దం వైపు చూడొద్దు. అర్జున్ స్వల్పంగా నవ్వుతాడు. అర్జున్ తిరస్కారంగా. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఆయన మంచం పక్కన ఉన్న పొడవైన అద్దం వైపు చూస్తాడు. పాతది, దుమ్ముతో నిండినది, ఒక మూల కొద్దిగా పగిలినది. గడియారం 3:02 AM. మెరుపు శబ్దం. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోతాడు. నెమ్మదిగా అద్దం వైపు తిరుగుతాడు. కాని అద్దంలో కనిపించిన ప్రతిబింబం ఆయనది కాదు. అద్దంలో అతనిలా కనిపించే ఒక తెల్లటి ముఖం, అసహజమైన నవ్వుతో, నల్లగా మారిన కళ్లతో. అర్జున్ చల్లగా, భయంతో. నువ్వు ఎవరు? ప్రతిబింబం చేతిని పైకెత్తుతుంది. కాని అర్జున్ మాత్రం కదలడు. ఆ నవ్వు మరింత వెడల్పోతుంది. ఒక్కసారిగా ఆ ప్రతిబింబం ముందుకు కదులుతుంది. అద్దం మీద తన చేయి నొక్కుతుంది. అర్జున్ తల తిప్పాలని ప్రయత్నిస్తాడు. కాని అద్దంలోని అతడు మాత్రం ఆగడు. అద్దం నీటిలా తరలడం మొదలవుతుంది. వేవ్లా కదులుతుంది. ప్రతిబింబం అద్దం లోపల్నుంచి బయటకు చేయి చాపి అర్జున్ చేతిని పట్టుకుంటుంది, బలంగా లాగుతుంది. తర్వాత కెమెరా నెమ్మదిగా గదిని చూపిస్తుంది. అద్దం మళ్లీ ప్రశాంతంగా ఉంది. మంచం మీద అర్జున్ సూట్ కేస్ ఇంకా ఉంది. కాని అద్దంలో అర్జున్ కనిపిస్తున్నాడు.